నాగార్జున సార్ దయచేసి చెప్తున్నా, అఖిల్ ఒక ఖతర్నాక్ హీరో, సూపర్ హీరో, పాన్ ఇండియా హీరో అవుతాడు. నా మాట వినండి. ఎందుకు చెప్తున్నా అంటే పూరి జగన్నాథ్ తోటి ఒక్క సినిమా తీపియండి చెప్తున్నా. ఎందుకంటే మీ కొడుకు పెద్ద స్టార్ అవుతాడు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అందరు నవ్వుతున్నారే ఒక్కటి చెప్తున్నా. అసలు ఏ హీరోనైనా సరే స్టార్ ను చేసిన గొప్ప డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్ గారు. అలాంటి పూరి మధ్యలో మాట్లాడద్దు. పూరి జగన్నాథ్ ఇస్ టాలీవుడ్ కింగ్. ఆయన తోటి సార్ నాగార్జున సార్ నేను చిట్కేసి చెప్తున్నా, అఖిల్ సార్ పాన్ ఇండియా హీరో కావాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలంటే బరాబర్ పూరి జగన్నాథ్ తోటి ఒక్క స్టోరీ తీసుకొని ఒక్క డైరెక్షన్ తోటి సినిమా తీపిరి ఒక రేంజ్ లో వెళ్ళిపోతాడు చెప్తున్నా. మీకు వచ్చిన ఆలోచన నాగార్జున గారికి ఎందుకు రాలేదంటారు మరి ఇప్పటిదాకా? ఎప్పుడో కానీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒకటి పద్ధతి పాటు ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత అడగాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు నెక్స్ట్. లెనిన్ అనేది ఏ విధంగా ఉండబోతుందా? లెనినా సినిమా లెనిన్ ఎవరు హీరో? నేనైతే ఒకటే చెప్తున్నా, అఖిల్ సార్ పూరి జగన్నాథ్ తోటి ఒక్క సినిమా తీయండి చాలా, అంతే. నా మాట వినండి, మీరు బ్లాక్ బస్టర్ హీరో అవుతారు. ఇంకోటి చెప్పండి. ఇస్తారండి, ఇస్తారు, బరాబరే ఇస్తారు. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది కదా, అది రిలీజ్ అయ్యి విజయ్ సేతుపతి తోటి బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. అది కొట్టిన తర్వాత నెక్స్ట్ అఖిల్ తోటి బరాబర్ చెప్తున్నా. పూరి జగన్నాథ్ పని అయిపోయింది అంటున్నారు. పూరి జగన్నాథ్ పని అయిపోయింది కూడా చెప్పింది చెప్పండి. లేటెస్ట్ గా మరి కోపం వస్తుంది మాకు చాలా. మా అభిమాన డైరెక్టర్ మా అభిమాన డైరెక్టర్ గారు ఆయన అఖిల్ గారితోటి పూరి జగన్నాథ్ గారు సినిమా చేయాలి. అట్లయితేనే ఆయన బ్లాక్ బస్టర్ హీరో అవుతాడు, స్టార్ హీరో అవుతాడు. నెక్స్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ నాగార్జున గారికి ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు రాలేదంటే ఆయన చాలా కొద్దిగా బిజినెస్ లా గానీ, సినిమాలలో గానీ, ఇంకోటి బిగ్ బాస్ లా గానీ బిజీ అయిపోయింది. కాబట్టి నాగార్జున సార్ గారికి నేనే చెప్తున్నా, సార్ దయచేసి పూరి జగన్నాథ్ సార్ తోటి ఒక్క సినిమా తీపియండి దయచేసి చెప్తున్నా. ఆయన బ్లాక్ బస్టర్ పక్క. ఆయన కంటే రాజమౌళి గారు గొప్ప కదా, మరి ఆయన పేరు చెప్పట్లేదు? ఆయన కూడా గొప్పనే, ఆయన ఓ తోపు. మన తెలుగు ఇండస్ట్రీని ఆడుకో తీసుకోండి, ఆయన కూడా తోపే. ప్రతి ఒక్కరికి అభిమాన నటులు, అభిమాన హీరోలు ఉంటారు. అట్లా కూడా మనం కూడా పూరి జగన్నాథ్ కూడా నాకు ఇష్టమే. అర్థమైందే. కాకపోతే అఖిల్ సార్ గారు నిన్న మూవీలు తీస్తే కొద్దిగా ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాలంటే పూరి జగన్నాథ్ గారే కరెక్ట్ అని నేను అంటున్నా. పూరి జగన్నాథ్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య తండ్రి సినిమా తీసి వేరే డైరెక్టర్ తోటి నంది అవార్డు కొట్టాడు, మంచి పెర్ఫార్మెన్స్. అలాంటి డైరెక్టర్ వేరే వాళ్ళతో చేయొచ్చు, కొత్త కొత్త ఉన్నారు, చేయొచ్చు. మరి ఓన్లీ పూరి జగన్నాథ్ ఎందుకు? అరే నా లోపల ఉందివా, ఇప్పుడు నా కోరిక, ఇప్పుడు నీ లోపల ఉన్నది నీ కోరిక, అట్లా ఒక్కొక్కరిది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ గురించి అడిగారు కదా. బిగ్ బాస్ దయచేసి చెప్తున్నా, బిగ్ బాస్ కి వెళ్లే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అందుట్లో చదువుకున్న వాళ్ళు, ఇంకోటి ఒక మినిమం 1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకు చెప్పున్నా, ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే సామాన్యుడు ఫిల్అప్ చేయలేడు. అర్థమైందా? ఫిల్అప్ చేస్తాడు సామాన్యుడు. సామాన్యులను తీసుకుంటామంటే అడమీన్కి వస్తే ఇంత ఇప్పుడు లేబర్ అడ్డ మీద సామాన్యులు ఉంటారు, వాళ్ళు కూలి పని చేసేటోళ్ళు. అసొంటి వాళ్ళని తీసుకుంటే అందుట్లో కూడా బీటెక్, డిగ్రీ, బిఈడి చేసిన వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి బిగ్ బాస్ లో పెడితే సూపర్ ఉంటది. ఉన్నది చెప్తున్నా, ఆడతారు. వాళ్ళకు లోపల అంతా కసి ఉంటది, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక, చదువుకోలేక, ఇంకోటి అప్పులు కట్టలేక, ఇంటి సంసారం చూసుకోలేక వాళ్ళు వచ్చి అడ్డల మీద కానీ ఇట్లా పార్కుల పొంటి వచ్చి ఏదో ఛానల్స్ పెట్టుకొని కానీ ఇట్లా ఏదో ఒక కెమెరామ్యాన్లు కానీ అవి చేసుకొని బతుకుతా ఉన్నారు తెలుసా. అలాంటి వాళ్ళని తీసుకోవాలి. యూట్యూబర్లు కూడా చాలా మంది ఇప్పుడు చాలా మందికి అందరికి పైసలు వస్తాయి, కత్తరించి వస్తాయి అని అనుకుంటారు, కానీ ఎంత కష్టపడతారు అంటే ఇప్పుడు వీడియోస్ తీసుకొని నైట్ అంతా కష్టపడి కళ్ళు కాయలు కాసేలాగా ఎడిటింగ్ చేసుకొని పొద్దున్నే లేచి మళ్ళా 5 గంటలకే లేచి స్నానాలు చేసుకొని మళ్ళీ పనికి వెళ్తున్నారు. అంతా కష్టపడే సామాన్యులు ఉన్నారు, అలాంటి వాళ్ళని తీసుకోవాలి. నేను దయచేసి చెప్తున్నా, ఫిలప్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. నన్ను తీసుకోవాలని చెప్పేసి నేను ఏనాడు అనలేదు, ఈ రోజు కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ ఉన్నాడు, పెయింటింగ్ స్టార్ అని, అతను ఎందుకు తీసుకోకూడదు? పెయింటింగ్ స్టార్ కు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు వెళ్ళాడు కూడా. నెక్స్ట్ ట్రై చేస్తాం మనం, ఇప్పుడు వద్దు. ఈసారి అందరికీ చెప్తాం. ఏంటి లాభం అనేది ఒకటి చెప్తున్నానా, షోలు ఉండాలి, ఉంటేనే మనుషులకు ఆశ అనేది ఉంటది. అర్థమైన ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ప్రతి ఒక్కరు నవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే. వాటన్నిటికీ సినిమాలు ఉన్నాయి కదా, సినిమాలు ఉన్నాయి, షార్ట్ సినిమాలకు ఎవరు పోతుండ్రు అండి? రేట్లు పెంచేసరికి ఎవరు పోకుండా అయిపోయారు. ఓటీటీలో చూడడానికి కూడా అందులో కూడా ఇక కొంతమంది సినిమాల మీద మోజు తగ్గించారు. ఇప్పుడు మాకు ఇష్టమైన హీరో ఉండడు, ఒక హీరో ఉండడు, స్టార్ హీరో. ఆ హీరో సినిమా ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం చూద్దాంలే అనేట్లాగా అయిపోయింది. ఒకప్పుడు సంవత్సరానికి స్టార్ హీరోలే 2-3 సినిమాలు 4-5 సినిమాలు వచ్చేవి. అట్లా వస్తేనే ఎవరైనా సరే సినిమా థియేటర్లకు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఏఐ వచ్చింది దానికి తోడు. అరే పటాపట వాడుకొని అన్నారు, సంవత్సరానికి 2 సినిమాలు ఒక స్టార్ హీరో వస్తే వాళ్ళ అభిమానులు కూడా గల్లెగిరేసుకొని మా హీరో వస్తుంది మూవీ అని చెప్పేసి చాలా ఖుషి పడతారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీని కూడా చాలా మంది మర్చిపోతున్నారు తెలుసా. ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు కూడా అది కూడా చెప్తా నేను.